ఊర్మిళకి ముగ్గురు కోడళ్ళు. ఇద్దరు కోడళ్ళు చాలా ధనవంతుల కుటుంబం నుండి వచ్చారు. ఇంకొక కోడలు చాలా పేద కుటుంబం నుండి వచ్చింది. అందువల్ల ఆమె అత్త నుండే కాక వాళ్ళ తోటి కోడళ్ల నుండి కూడా మాటలు పడాల్సి వస్తుంది. రోజులాగానే పేద కోడలు వంటింట్లో పనులు చేస్తూ ఉంటుంది. పద్మా, ఓ పద్మ కోడలా, అరే ఓ పద్మ, ఎక్కడ చచ్చావే? వస్తున్నా అత్తయ్య. చేతిలో టీ పట్టుకుని పద్మ హాల్లోకొస్తుంది. ఇదిగోండి అత్తయ్య టీ. ఏంటే నా పేద కోడలా, టీ చేయడానికి ఎంతసేపేంటే? అత్తయ్య, ఇంట్లో పనులు చాలా ఉన్నాయి. రోజంతా పనుంటుంది అత్తయ్య. అరే, మా రోజుల్లో అయితే ఎంతమంది ఇంటికి వచ్చినా నేనొక్కదాన్నే పని చేసేదాన్నే. నా ఇద్దరి ముద్దుల కోడళ్ళకి టీ మీ నాన్న తెస్తాడా? అత్తయ్య, తోడుకోడళ్ళిద్దరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఏ, నీకేమైందే? నోరు మూసుకుని వెళ్ళి తీసుకురా. సరే అత్తయ్య. అత్త మాటలు విని పద్మ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అత్తయ్య నాతోనే ఎందుకిలా కోపంగా ఉంటారో ఏంటో. నేను ఈ ఇంటికి కోడల్ని కాదు, పని మనిషి అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎవరూ ఇంత కష్టపెట్టరు. నా తోటి కోడళ్ళు ఏం మాయ చేశారో ఏంటో. మా అత్తయ్య అయితే వాళ్ళ మాటల్ని వింటుంది. నేను పేద పిల్లనని నాపై నవ్వుతూ ఉంటారు. ఇలా లోపల ఏడిస్తే ఏం జరగదు. ఎందుకంటే నాలాంటి పేద ఇంటి అమ్మాయికి ఇలాంటి కష్టాలు తప్పవు కదా. పేద కోడలి నిస్సహాయత తన మాటల్లోనే స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడైతే పేద కోడలి పరిస్థితి పని మనిషి కంటే హీనంగా ఉందో అక్కడే ఇద్దరు కోడళ్ళు చిన్నవాళ్ళయి ఉండి కూడా రోజంతా కేవలం అజమాయిషీ చేస్తూ ఉంటారు. హాల్లో కూర్చున్న ఊర్మిళతో ఇద్దరు ధనిక కోడళ్ళు ఇలా అంటారు. అత్తయ్య, చలికాలం వచ్చేసింది. మీకు తెలుసు కదా నాకు చలికాలం ఎంత ఇష్టమో. అందుకే నేను డాడీతో మాట్లాడి మన నలుగురికి కొత్త హీటర్స్ తెప్పిస్తున్నాను. అత్తయ్య, నిన్ననే నేను కూడా చాలా వింటర్ షాపింగ్ చేశాను. ఇది చూడండి, మీకోసం స్పెషల్గా కాశ్మీర్ షాలు తెచ్చాను. గిఫ్ట్లు మీరు కాదే, నేను కూడా ఇవ్వగలను. మీ ఇద్దరి కోసం కొత్త దుప్పట్లు తెప్పించానే. అత్తయ్య, ఇప్పుడెందుకు తీసుకున్నారు? అవసరం ఉంది కోడలా. మీ రూంలో దుప్పట్లు చాలా పల్చగా అయిపోయాయి. నా కోడళ్ళు రాత్రంతా చలితో బాధపడ్డం నాకస్సలు ఇష్టం లేదు. నా దగ్గరున్న డబ్బులతో మీకు దుప్పట్లు తెప్పించానే. అప్పుడే పద్మ ఊర్మిళతో ఇలా అంటుంది. అత్తయ్య, మీరు తోడికోడళ్ళకి దుప్పట్లు తెప్పించినప్పుడు నాకు కూడా ఒక దుప్పటి తెప్పించి ఉండాల్సింది. ఈసారి రికార్డులు బద్దలు కొట్టే చలి ఉంటుందట. నాకు ఈ పల్చటి దుప్పట్లు సరిపోవట్లేదు అత్తయ్య. ఏంటే నా పేద కోడలా, నాకేమైనా డబ్బులు చెట్లకి కాస్తున్నాయా అనుకున్నావా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. కానీ అత్తయ్య, మీరిప్పుడే అన్నారు కదా మీ దగ్గర చాలా డబ్బులున్నాయని. ఊర్మిళ కోపం చూసి ఇద్దరు కోడళ్ళు అవకాశం దొరికిందని ఒకటేసారి విరుచుకుపడతారు. అంటే మన ఈ పేద తోటి కోడలు కళ్ళు పెద్దగా చేసి చూస్తూనే ఉందన్నమాట. ఊర్వశి, నువ్వేమీ సెలబ్రిటీవి కాదు నేను నిన్ను చూడ్డానికి. చూడండి అత్తయ్య, ఈ పేద కోడలు ఎక్కడ కోపం ఎక్కడ తీస్తుందో. కరెక్ట్గా చెప్పావే తానియా. పని చేయడం అంటే చేతులు కదలో కానీ నా పేద కోడలికి నోరు మాత్రం బాగా లేస్తుందే. అలా అనేసి ఊర్మిళ వెళ్ళిపోతుంది. ఇక తానియా ఇలా అంటుంది. మా అత్తగారి పేద కోడలా, నువ్వు ఎంత ట్రై చేసినా మా స్థానం పొందలేవు. మా తలరాతలు కోహినూర్ డైమండ్స్ లాంటివి. నువ్వు చిల్లర గల్లీ సామాన్లాగా నిన్ను చూసి ముక్కు గీసుకుంటారందరూ. అలాగే కొన్ని వారాలు గడిచిపోతాయి. ఇంకా చలికాలం విపరీతంగా పెరుగుతుంది. ఒకవైపు గొప్ప కోడళ్ళు వెచ్చని మంచాలపై లావు దుప్పట్లతో హాయిగా పడుకుంటుంటే పాపం ఆ పేద కోడలికి రాత్రంతా చలిలో ఆ పల్చటి సన్నటి దుప్పట్లో ఉండాల్సి వస్తుంది. మరుసటి రోజు ఉదయం అవ్వగానే పద్మ మళ్ళీ ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పట్లాగే తను గిన్నెలు కడగడానికి కిచెన్లోకి వెళ్తే చల్లటి నీటికి తన చేతులు వణుకుతాయి. అప్పుడే తను తన అత్తగారి రూమ్కి వెళ్తుంది. అక్కడ ఊర్మిళ హీటర్ పెట్టుకుని దుప్పట్లో ఉంటుంది. అరే కోడలా, ఏం చూస్తున్నావే? ఏమైనా తీసుకెళ్తావా ఏంటి? అత్తయ్య, నేను నీళ్లు వేడి చేసుకునే మెషిన్ వెతుకుతున్నాను. చలి పెరిగింది కదా, చల్లటి నీటితో గిన్నెలు కడగాలంటే చాలా కష్టమవుతుంది అత్తయ్య.
అవునా? ఇప్పుడు ఈ మహారాణికి గిన్నెలు శుభ్రం చేయడానికి వేడి నీళ్లు కావాలా? కరెంటు బిల్లు ఏమైనా మీ నాన్న కడతాడటే? ఏ మెషీను లేదు, పో. ఊర్మిళ మళ్ళీ పద్మని తిట్టి కోపంగా ప్రవర్తిస్తుంది. పాపం అమాయకపు పేద కోడలు అంత చల్లటి నీటిలోనే ఎలాగోలా పనిచేస్తుంది. పద్మ దగ్గర హీటర్ ఉండదు, షాల్ ఉండదు. అయినా కానీ ఊర్మిళ పద్మాని అలానే బజార్కి కూరగాయల కోసం పంపుతుంది. కానీ ఒకరోజు ఊర్మిళ ఆరోగ్యం పాడవుతుంది. తన పిలుపు విని పద్మ త్వరగా వెళ్ళి ఇలా అడుగుతుంది. అత్తయ్య, ఏమైంది? మీరు బాగానే ఉన్నారా? అరే, మీకు చాలా జ్వరంగా ఉందే. ఆ తర్వాత పద్మ కిచెన్లోకి వెళ్ళి కషాయం చేసుకుని ఊర్మిళకి తాగమనిస్తుంది. అలాగే ఊర్మిళ తలపైన తలబట్ట పెడుతుంది. పద్మ అత్తగారి కాళ్ళు చేతులు నొక్కుతూ ఉంటుంది. రాత్రంతా పాపం పద్మ నిద్రపోకుండా తన అత్తయ్యకి సేవలు చేస్తూ ఉంటుంది. మర్నాడు ఉదయం ఇద్దరు కోడళ్ళు అత్తగారి రూంలోకొస్తారు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఏమైంది మీకు? డల్గా ఉన్నారు. అత్తయ్య గారికి నిన్నటి నుండి బాగోలేదు. చాలా జ్వరంగా ఉంది. మనం వెళ్దామే, లేకపోతే మనకు కూడా ఈ ఫ్లూ వచ్చేస్తుంది. అలా అని వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఊర్మిళకి వాళ్ళ సంగతి బాగా అర్థమవుతుంది. మీ ఇద్దరూ నాకు ఎలా ఉందో చూడ్డానికి వచ్చారనుకున్నాను, కానీ మీ అసలి రంగు ఇవాళ తెలిసింది. పద్మ, నన్ను క్షమించు. నీ పేదరికంపై నవ్వుకున్నాను. అందుకేనేమో దేవుడు నాకు ఇలాంటి బుద్ధి చెప్పాడు. అత్తయ్య, జరిగిందంతా తలుచుకుని బాధపడకండి. అంతా మర్చిపోండి. అత్తగారి ప్రవర్తనని చూసి ఇద్దరు కోడళ్ళు సిగ్గుతో తలదించుకుంటారు. పెద్దక్క, మమ్మల్ని క్షమించు. మేం మిమ్మల్ని తిట్టాం. మీ పేదరికంపై జోక్స్ వేశాం. అవునక్క, మా ఇద్దరిని క్షమించండి. అలా అనకండి. నేనెప్పుడూ నా సొంత చెల్లెళ్లాగే చూశాను. వాళ్ళు ముగ్గురూ హత్తుకుంటారు. అప్పట్నుండి ఇంటి పనంతా కలిసిమెలిసి చేస్తూ ఉంటారు. ఉదయం 6 గంటలవుతుంది. అప్పుడే గీత తన భర్తని నిద్రలేపుతూ ఉంటుంది. ఇవాళ ఆదివారమే, కాసేపు పడుకోనివ్వవే. అరే పదండి, ఇంట్లో అందరూ పడుకునే ఉన్నారు. వాళ్ళు లేవకముందే వెళ్ళొద్దాం. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు ఒంటరిగా వెళ్ళిరా, నేనిప్పుడు పడుకుంటాను. అరే, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? త్వరగా వెళ్దాం రండి. బలవంతమేంటే? నాకు అస్సలు రానప్పుడు వెళ్ళి ఏం చేస్తాను చెప్పు. నువ్వు వెళ్ళు. ఓహో, ఈయనతో పెట్టుకుంటే నేను కూడా కడుపు పట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. ఆ తర్వాత గీత కడుపు పట్టుకుని త్వరగా తన గదిలోంచి బాత్రూమ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ తన ఇద్దరి అక్కలు మరియు చిన్న చెల్లెలు కడుపు పట్టుకుని నిల్చునుంటారు. అరే, ఇవాళ కూడా లేటా? రేపటి నుండి త్వరగా లేవాలి. గీతాని చూసి తన తోటికోడలు ఇలా అంటుంది. రా అక్క, త్వరగా వచ్చి లైన్లో నించో. మీరందరూ బయటుంటే లోపల బాత్రూంలో ఎవరున్నారు? ఇంకెవరుంటారు? అత్తయ్య ఉంది. నిధి గట్టి గట్టిగా డోర్ని కొడుతూ ఇలా అంటుంది. అత్తయ్య, మీరు లోపల పడుకున్నారా ఏంటి? త్వరగా బయటికి రండి, ఇక్కడ లైన్ ఎక్కువగా ఉంది. నిధి ఇలా అంటుండగా అప్పుడే ఆమె అత్తయ్య బాత్రూం నుండి బయటికి వస్తుంది. తను అలా రాగానే గీత వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చి లైన్ని వదిలి బాత్రూంలోకి దూరిపోతుంది. వెంటనే డోరేసుకుంటుంది. అది చూసి మిగతా అందరూ షాక్ అవుతారు. అప్పుడే అందరికన్నా పెద్ద కోడలు రాఖీ గట్టి గట్టిగా డోర్ని కొడుతూ ఇలా అంటుంది. అరే ఓ గీత పిల్ల, త్వరగా బయటికి రావే. అసలు నా నంబర్ ఇప్పుడు. నువ్వు మధ్యలో ఎలా వెళ్తావు? బయటికి రావే తల్లి. ఎందుకంతలా కొడుతున్నావే? తలుపులు విరగ్గొడతావా ఏంటి? అది పని ముగించుకొని బయటికి వస్తుంది లేవే. నేను లోపలున్నప్పుడు కూడా మీలో ఎవరో డోర్ కొట్టారు. మీకు తెలుసు కదా వృద్ధులకెప్పుడు మలబద్ధకం ఉంటుందని. మీకా ప్రాబ్లం ఉంటే మీరు ఉదయం త్వరగా లేచి వెళ్ళండి అత్తయ్య. మీ వల్ల మా అందరి కడుపులు కదిలిపోతున్నాయి. అదంతా ఓకే, కానీ అత్తయ్య, మేం ఎప్పటి వరకు ఇలా ఒకటే బాత్రూమ్ని యూజ్ చేసుకోవాలి? జీవితాంతం ఇంతేనే. అంటే? అంటే మీకు కనీసం ఒక్క బాత్రూమ్ అయినా దొరికిందని సంతోషించండి. మేము మా ఊర్లో పొలాల్లోకి వెళ్లేవాళ్లమే. ఆ మజానే వేరు. ఆహాహా. అలా అత్తగారని. కానీ అత్తయ్య, మీకింతమంది కోడలున్నారు, కనీసం 2 బాత్రూమ్లైనా కట్టించాలి కదా. 2 బాత్రూమ్లు కావాలటే? ఇది ఇల్లు, మీ నాన్న హోటల్ కాదు. కానీ అత్తయ్య, ఇక్కడ లైన్ ఎలా ఉంటుందంటే ఇది ఇల్లులాగా కాదు, బయట సులభ్ కాంప్లెక్స్లా అనిపిస్తుంది.
ఇక్కడ ఒక్కటే లాభం, నీళ్లు మాత్రం ఎక్కువ ఉంటాయి అంతే. నిధి చెప్తుండగానే రాఖీ గట్టిగా బాంబు వదులుతుంది. ఆ కంపు వల్ల అక్కడ నిల్చున్న వాళ్ళంతా ముక్కులు మూసుకుంటారు. నిధి అలా చేయగానే అత్తగారు ఇలా అంటుంది. ఓరి దేవుడా, అబ్బా ఎంత చెత్తగడ్డి తినిందో ఏంటో రాత్రిది, ఎంత కంపు వాసన వస్తుంది. అత్తయ్య, నలుగురు కోడళ్ళకి ఒక్కటే బాత్రూమ్ ఉంటే ఇవన్నీ భరించాల్సిందే. మళ్ళీ రాఖీ డోర్ కొడుతూ ఇలా అంటుంది. త్వరగా బయటికి రావే తల్లి, ఆపుకోవడం నా వల్ల కావట్లేదు. అలా అని రాఖీ మళ్ళీ డోర్ కొడుతూ ఉంటుంది. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. ఆమెకి నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు. అందరికీ ఒక్కటే బాత్రూమ్ ఉంటుంది. అందరూ అదే బాత్రూమ్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. అసలైతే ఆ ఇంట్లో 2 బాత్రూమ్లు ఉంటాయి, కానీ ఒక బాత్రూంలో సీట్ విరిగిపోయి ఫ్లష్ పాడై ఉంటుంది. అందువల్ల దాన్ని ఎవ్వరూ యూజ్ చేయరు. పాపం అందరి కోడళ్ళకి సగం రోజు ఆ బాత్రూమ్ ముందు వెయిట్ చేస్తూనే అయిపోతుంది. ఇంకా పైగా పొరపాటున ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చారంటే ఇక అంతే సంగతి. ఒకరోజు డోర్ బెల్ మోగుతుంది. అప్పుడే గీత డోర్ తీసి, మేడం, రష్మి గారికి పార్సల్ వచ్చింది. ఆగండి, నేను ఇప్పుడే పిలుస్తాను. రష్మి, ఓ రష్మి, నీకోసం ఏదో పార్సల్ వచ్చింది. వస్తున్నా అక్క. ఇదిగోండి. పార్సల్ ఇచ్చి ఆ కొరియర్ బాయ్ వెళ్తూ ఉంటే ఆగి ఇలా అంటాడు. మేడం ప్లీజ్, నేను మీ బాత్రూమ్ని యూజ్ చేసుకోవచ్చా? ఎందుకు? ఎందుకంటే ఇది నేచర్ కాల్, ఎప్పుడైనా రావచ్చు. నాకు ఇప్పుడు వస్తుంది. అక్క, ఇప్పుడు బాత్రూంలో ఎవరూ ఉండరు కదా? నాకేం తెలుసు రష్మి, కానీ ఇప్పుడు ఇతనికి అర్జెంట్ అంటే ఏం చేస్తాం? తీసుకెళ్ళి ఇతన్ని. రష్మి అతన్ని బాత్రూమ్ వైపుకి తీసుకెళ్తుంది. కానీ కొరియర్ బాయ్ డోర్ పట్టుకుని తీయడానికి ప్రయత్నిస్తుంటే అది రాదు. లోపల నుండి మూసుంటుంది. ఇప్పుడెవరే? ఇప్పుడైనా నన్ను ప్రశాంతంగా వెళ్ళనివ్వండి. ఉదయం వెళ్ళనివ్వరు, ఇప్పుడు కూడా విసిగిస్తున్నారు. నేను నా పని ముగించుకునే బయటికి వస్తాను. అరే అక్క, మెల్లగా మాట్లాడు. ఎవరైనా వింటే ఏమనుకుంటారో? వింటే విన్నివ్వు. వాళ్ళకు కూడా తెలియాలి మనకి ఎలాంటి అత్తగారు దొరికిందో అని. నలుగురు కోడళ్ళకి ఒక్క బాత్రూమే కట్టించింది. ఆ తర్వాత రష్మి ఆ మనిషితో ఇలా అంటుంది. క్షమించండి, మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏం పర్లేదు మేడం, నాకంత ఎమర్జెన్సీ ఏమీ కాదు. అలా అని అతను కాసేపు నిల్చుంటాడు. కానీ చాలాసేపు వెయిట్ చేశాక కూడా నిధి ఇంకా బయటికి రాకపోయేసరికి ఆ మనిషి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే రష్మి వెనక నుండి పిలుస్తూ, ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీ పని అయ్యాకే వెళ్ళండి. వద్దు మేడం, నేను ఇలానే వెయిట్ చేస్తూ ఉంటే నా ప్యాంటు పాడైపోతుంది. ఇంతకంటే నేను బస్టాండ్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్కి వెళ్ళడం మేలు మేడం. అలా అని ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. రష్మి తల పట్టుకుని కూర్చుండిపోతుంది. కొన్ని నెలలు ఇలాగే గడిచిపోతాయి. కానీ బాత్రూమ్ సమస్య అలానే ఉంటుంది. ఒకరోజు సాయంత్రం అత్తగారు బయటికి వెళ్ళినప్పుడు నలుగురు కోడళ్ళు కూర్చుని ఈ సమస్యకి ఎలా పరిష్కారం వెతకాలో అని ఆలోచిస్తారు. అరే దేవుడా, అత్తగారి గొడవలపై కాకుండా మనం బాత్రూమ్ సమస్యలపై చర్చించుకోవడానికి కూర్చున్నాం. ఇదంతా మన అత్తగారి వల్లనే అక్క. అదంతా సరేలే, మనం ఎలా అత్తయ్యని ఇంకొక బాత్రూమ్ కట్టించడానికి ఒప్పించాలా అని ఆలోచించండి. ఆమె ఊరికే ఒప్పుకోదు, మనం ఉపాయం ఆలోచించాలి. పాము చావాలి కానీ కర్ర విరక్కూడదు. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనలో ఎవరో ఒకరు కడుపాడు చేసుకుంటే వాళ్ళు రోజంతా బాత్రూంలోనే ఉంటారు. అప్పుడు అత్తయ్య బాత్రూంని వాడుకోవడానికి వీలుండదు కదా. అప్పుడు అర్థమవుతుంది. అయితే ఎవరు కడుపాడు చేయాలి? నువ్వు నీ కడుపాడు చేసుకో. నేను నీకోసం మోషన్ టాబ్లెట్ తెచ్చిస్తాను. ఆహా, బాగుందే, నేనే దొరికానా? ఒకవేళ బాత్రూమ్ దొరక్కపోతే నా పని అయిపోయినట్టే. ఒక పని చేద్దాం, ఐడియా నీది కదా, నీపైనే ప్రయోగిద్దాం. వద్దే వద్దు, మనమెందుకు మన కడుపులు పాడు చేసుకోవాలి? ఎవరి వల్లైతే ఈ సమస్య ఉందో వాళ్ల కడుపే పాడు చేద్దాం. మనకి అత్తగారని ఆమె మనకంటే ముందే బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. ఈ ఐడియా చాలా బాగుంది. ఆ రోజు సాయంత్రమే వాళ్ల ప్లాన్ ప్రకారం అత్తగారి భోజనంలో మోషన్ టాబ్లెట్ కలిపేస్తారు. కాసేపట్లోనే అత్తగారి కడుపులో తేడా చేస్తుంది. ఆ తర్వాత ఆమె పరిగెత్తుకుంటూ బాత్రూమ్ దగ్గరికి వెళ్తుంది. కానీ అప్పుడే రష్మి త్వరగా బాత్రూంలోకి దూరి డోర్ వేసుకుంటుంది. అత్తగారు డోర్ కొడుతూ అరుస్తూ ఉంటుంది. ఓరి దేవుడా, ఏంటే నీకు పొద్దున్నుండి సమయమే దొరకలేదా? నాకు వస్తున్నప్పుడే దూరాలా నువ్వు? కాసేపట్లో రష్మి బయటికొస్తుంది. అత్తగారు వెంటనే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చెమటలు తుడుచుకుంటూ బయటికొస్తుంది. ఆమె తన గది వైపుకు వెళ్తుండగా తన కడుపులో మళ్లీ గడబడ మొదలవుతుంది. తిరిగి మళ్లీ బాత్రూమ్ వైపుకి వెళ్తుంది.
కానీ అప్పుడే నిధి బాత్రూంలోకి వెళ్తుంది. అప్పుడు అత్తగారు ఇలా అంటుంది. అరే నిధి, ఆగవే, నాకు చాలా అర్జెంటుగా వస్తుంది. కొంచెం లేట్ అయితే నువ్వే క్లీన్ చేయాలి. నాకు కూడా చాలా అర్జెంట్ అత్తయ్య, మీరు కొంచెం వెయిట్ చేయండి, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. అలా అని నిధి బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. అరే త్వరగా రావే, బయటికి రావే తల్లి. అప్పుడే రాఖీ కూడా అక్కడికి వచ్చి అత్తగారిని ఇలా అడుగుతుంది. ఏమైంది అత్తయ్య, కడుపులో బాగోలేదా ఏంటి? నాకు కూడా అదే అనిపిస్తుంది. కడుపులో ఒకటే గడబిడగా ఉంది. ఆ పెళ్ళేమో అప్పటి నుండి బాత్రూమ్ని కబ్జా చేసి కూర్చుందే. ఇప్పుడు అర్థమైందా అత్తయ్య? ఇంకొక బాత్రూమ్ ఉంటే మీకింత బాధ ఉండేది కాదు కదా. ఇంత పెద్ద ఫ్యామిలీకి 2 బాత్రూమ్లు ఉండాలి. ఇంట్లో గదులు తక్కువ ఉన్నా పర్వాలేదు గాని బాత్రూమ్లు 2-3 ఉండాలి. సరిగ్గా చెప్పావే కోడలా. ఒకవేళ ఎవరికైనా నాలాగా కడుపు బాగోలేకపోతే వాళ్ళ సంగతి అంతే. నేను రేపే మన 2వ బాత్రూమ్ని బాగు చేయిస్తానే. అలా అని అత్తగారు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు నలుగురు కోడళ్ళు కలిసి చేతులు కలిపి ఇలా అనుకుంటారు. మన ప్లాన్ వర్కౌట్ అయింది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.